రిసెషన్ పీరియడ్‌లో బ్యాక్‌డోర్ జాబ్‌కి వెళ్ళొచ్చా అని చాలామంది సబ్‌స్క్రైబర్స్ అడుగుతున్నారు. సో, నేనేం చెప్తుంటానంటే, అసలు బ్యాక్‌డోర్ జాబ్ అనే దాన్ని మనం చాలా దూరం ఉండాలి. ఓకే. సో, బ్యాక్‌డోర్ జాబ్స్ అనే వాటికి మనం ఎంకరేజ్ చేయకూడదు. ఎందుకంటే, బ్యాక్‌డోర్ జాబ్స్ ప్రొవైడ్ చేసేవాళ్ళు వాళ్ళకేం కావాలంటే దే పీపుల్ ఆర్ నీడ్ మనీ. దే పీపుల్ ఆర్ నీడ్ రిక్వైర్మెంట్. దే పీపుల్ ఆర్ నీడ్ క్యాండిడేట్. ఓకే. సో, వాళ్ళేం చేస్తుంటారంటే, ఒక పర్సన్ బ్యాక్‌డోర్ జాబ్ కోసం చూస్తున్నప్పుడు తనకి టెక్నికల్ స్కిల్ ఉందా? లేదా? చూడరు. ఓకే. సో, మీరేదో పేమెంట్ వాళ్ళకి పే చేసుకుంటారు. వాళ్ళు తీసేసుకుంటారు. తర్వాత మీకు ఆఫర్ లెటర్ ఇస్తారు. మీకు టెక్నికల్ స్కిల్ ఉందా? లేదా? మీరు కూడా ఆలోచించరు. ఆవేశంలో ఏం చేస్తుంటారంటే, బ్యాక్‌డోర్‌కి వెళ్ళిపోదాం అని చెప్పేసి వెళ్ళిపోతారు. ఆ ఆవేశం ఎందుకు వస్తుంటదంటే, మనకి జాబ్ ఉండదు. ఫ్యామిలీ వాళ్ళ ప్రెషర్ ఉంటుంది. ఫ్రెండ్స్ వాళ్ళ ప్రెషర్ ఉంటుంది. సో, సడెన్‌గా జాబ్ రావాలి. ఎలాంటి కష్టం పడకుండా జాబ్ రావాలి అంటే చాలామంది బ్యాక్‌డోర్‌ని చూజ్ చేసుకుంటారు. బ్యాక్‌డోర్స్ కోసం బయట చాలా ఉంటాయి. సో, నేనేమంటున్నానంటే మీరు అలాంటి వాటికి ఎంకరేజ్ చేయకూడదు. చాలామంది బ్యాక్‌డోర్‌లో వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు రిసెషన్ టైమ్‌లో అందరూ బయటకొచ్చిండ్రు. ఒక టెక్నికల్ స్కిల్ ఉండి మీరు ట్రై చేయండి. ఒకటి కాకపోతే 10 ఇంటర్వ్యూలు ట్రై చేయండి. ఏదైనా ఒకటి తగులుతుండొచ్చు. కానీ బ్యాక్‌డోర్ ఏమైతుంది మీరు ఎలాంటి ఇంటర్వ్యూ ట్రై చేయరు. బట్ జస్ట్ పేమెంట్‌తో అయిపోతుంది అక్కడ మీకు. మీకు టెక్నికల్ స్కిల్ తెలీదు. మీరు ఒక 10,00,000 కట్టి ఒక 5,00,000 కట్టేసిండ్రు. మీరు కంపెనీకెళ్ళిపోయారు. బ్యాక్‌డోర్ ద్వారా కంపెనీకెళ్ళిపోయారు. వాళ్ళు వర్క్ అసైన్ చేస్తారు. ఏ కంపెనీ అయినా 1 మంత్‌లో మీకు చేయదు. వర్క్ అసైన్ చేసినప్పుడు మీరు ఏం చేస్తుంటారు? మళ్ళీ ఒక హెల్ప్ తీసుకుంటారు బయట. ఆ హెల్ప్ అతను మీకున్నంత ఇంట్రెస్ట్ హెల్ప్ పర్సన్‌కి ఉండదు. ఎందుకంటే హెల్ప్ పర్సన్ ఆల్రెడీ దే విల్ ఆర్ డూయింగ్ రియల్ టైమ్ వర్కో ఇంకేదో ఉంటది. ఓకేనా? సో, మీ రెస్పాన్సిబిలిటీ వాళ్ళు మొత్తం అయితే తీసుకోరు. నేను 100% చెప్తున్నా. ఓకే. మీరేం చేస్తుంటారు? ఈ బ్యాక్‌డోర్ వెళ్ళిన వాళ్ళు ఒక డే 1 నుంచి ఆఫీస్‌కి రావాలనుకో, పక్కా మీరు డే 1 నుంచి వెళ్ళిపోతారు. వీళ్ళకేం తెలీదు. డే 1 తర్వాత మీకు 1 మంత్ వర్క్ ఇస్తారు. ఆ వర్క్ మీరు మేనేజ్ చేసుకుంటూ వస్తారు. ఎంత మేనేజ్ చేసినా ఇది నా కంపెనీలో చేయలేదు, సంథింగ్ అలా చేయలేదు, అలా చేయలేదు అంటే ఏదో ఒక రోజు మాత్రం వర్క్ తెలిసిపోతది కదా! సో, 1 మంత్ మిమ్మల్ని బేర్ చేస్తది. సెకండ్ మంత్ మీకు బెంచ్ మీద పెడతది. ఓకే. సెకండ్ మంత్ బెంచ్ మీద పెట్టి మీకు చెప్తారు. బాస్ మీ వర్క్ ఇచ్చిన టాస్క్ కంప్లీట్ చేస్తే ఇంకో ప్రాజెక్ట్ కోసం చూస్తున్నాము. ఇంకో క్యాండిడేట్ కోసం చూస్తున్నాము. మీరు ఇంకేదైనా ఆఫర్ చూసుకోండి అని చెప్తది. అలాంటి టైంలో మీరు బిజీగా బ్యాక్‌డోర్‌లో ఉన్న వాళ్ళు మీకు హెల్ప్ చేయరండి. ఎందుకంటే ఆఫర్ ఇచ్చేంత వరకే మాదండి. ఆఫర్ తర్వాత మాకు తెలీదు అని చెప్తుంటారు. అంటే మీరు కట్టిన 5,00,000 ఏమైతున్నాయండి? అంతా లాసే కదండీ! ఎప్పుడైనా అలా చేయొద్దు. డబ్బులు కట్టి మీరు జాబ్ తెచ్చుకుంటా అంటే డబ్బులు కట్టి జాబ్ తెచ్చుకోకూడదు. ఐటీలో డబ్బులు కట్టి జాబ్ తెచ్చుకుంటా అంటే ఇంకెవ్వరేం చదువుకోరు. ఎవరేం టెక్నికల్ స్కిల్స్ అప్‌గ్రేడ్ అవ్వరు. అందరూ డబ్బులు కట్టే పోతుంటారు. నా సజెషన్ ఏంటంటే బ్యాక్‌డోర్ ద్వారా మీకు ఆఫర్ వచ్చినా కూడా ఆఫర్ 100% నిలబడదు. 99% నిలబడదు. ఇది మాత్రం రాసిపెట్టుకోండి. మీకు ఎవరైనా బ్యాక్‌డోర్ జాబ్స్ కోసం మీకు ఎంకరేజ్ చేసి కొద్దిగా ఏం లేదండి తొందరగా అయిపోతుంది, తక్కువ పేమెంట్‌లో అయిపోతుంది అని మిమ్మల్ని టెంప్ట్ చేస్తే మీరెళ్లి దాంట్లోకి వెళ్ళారనుకోండి చాలా పెద్ద రిస్క్‌లో పడతారు. సో, మళ్ళీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం జరుగుతది. కాబట్టి నా సజెషన్ ఏంటంటే టైం ఎలాగో జరిగిపోయింది. ఎక్స్‌పీరియన్స్ వాళ్ళకైనా సరే, ఫ్రెషర్స్‌కైనా సరే కొద్దిగా కష్టపడండి. 10 ఇంటర్వ్యూలు కాకపోతే 20 ఇంటర్వ్యూలు వెళ్ళండి పేషెన్స్‌గా. ఓకే. మీరు బ్యాక్‌డోర్‌లో ఎలాంటి టెక్నికల్ లేకుండా రేపు నాకు జాబ్ ఉంటదో పోతదో అని మీరు ఆలోచించిన దానికంటే టెక్నికల్ స్కిల్ ఉంటే మిమ్మల్ని ఎవరు తీసేయరు. ఆ ప్రాజెక్ట్‌కి మీకు కావాల్సిన నాలెడ్జ్ మీకుంటే, ఆ నాలెడ్జ్ కోసం ఫోకస్ చేయండి. ఆ నాలెడ్జ్ కోసం ఫోకస్ చేస్తే 100% మీ జాబ్ ఉంటదండి. నేనేమంటానంటే బ్యాక్ డోర్ ద్వారా మీరు జాబ్‌కెళ్ళిపోతే మాత్రం ఈ రిసెషన్ పీరియడ్‌లో 100% దొరికిపోతారు. రిసెషన్ పీరియడ్ అని కాదు, ఏ పీరియడ్‌లో వెళ్ళినా కూడా మీరు 100% దొరికిపోతారు. ఓకే. సో, ఇలాంటి మీరు టెక్నికల్ అడ్వైస్ ఏమైనా కావాలి, సపోర్ట్ కావాలి అనుకున్నప్పుడు ఒకసారి మీరు మా వీడియోని లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి. సో, మీకు ఇంకేమైనా డౌట్స్ ఏమైనా క్వెరీస్ ఉంటే మీరు కింద కామెంట్ బాక్స్‌లో కూడా చేయొచ్చు. మిగతా వీడియోస్‌లో ఆ కామెంట్ బాక్స్‌ని చూసి నేను వీడియో చేయడం జరుగుతుంది. యాహ్! థాంక్ యూ అండి.